అనలైజ్ చేసుకోవాలి నేను ది బెస్ట్ ట్రైనర్ కాదు అని. ఎందుకంటే మీ లోపల ఆ టాలెంట్ లేదు అన్నమాట. ఎందుకంటే ఒక క్లయింట్ వర్కౌట్ చేసేటప్పుడు తనకి ఏ పోస్టర్లో ఏ పెయిన్ వస్తుంది, ఏ వర్కౌట్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అన్న విషయం మీకు తెలియకపోతే ఆ ట్రైనింగ్ని ఆపేయండి. సర్టిఫికేషన్ అరే బాబు, ఏ ట్రైనర్ ఏ సర్టిఫికేషన్ చేసినా కానీ మజిల్ అనాటమీ మొత్తం ఒకటే, బోన్స్ అన్నీ ఒకటే ఉంటాయి. ఈ ట్రైనర్ చేపిస్తే 4 బోన్లు ఎక్కువ రావు, ఆ ట్రైనర్ చేపిస్తే 4 బోన్లు తక్కువ. ఈ ట్రైనర్ చేపిస్తే మన అనాటమీ మారిపోదు, ఆ ట్రైనర్ చేపిస్తే అనాటమీ మారిపోదు. ఏ పర్సనాలిటీకి ఎలాంటి వర్కౌట్ చేయించాలో ముందు నీకు క్లారిటీ ఉంటే దానిపైన ఫోకస్ చేయ తప్పగా. ఒకవేళ మీరు ఫిట్నెస్ ట్రైనర్ అయితే చేయాల్సింది ఏంటంటే దయచేసి డబ్బుల వెనుక అసలు పడకండి. ఫిట్నెస్ ట్రైనర్ అయితే డబ్బుల వెనుక మీరు పడితే మాత్రం ఖచ్చితంగా మీ క్లయింట్స్ రారు. Hello everyone, welcome to my channel. This is your trainer JP. So లాస్ట్ వీక్ వీడియో పెట్టడం జరిగింది. అది వచ్చేసి కంప్లీట్ మజిల్ లాస్ అండ్ వర్కౌట్ చేయకుండా ఒక ఫిట్నెస్ ట్రైనర్లా లేదు అని చెప్పేసి. సో ప్రజెంట్ దిస్ ఇస్ మై కండిషన్. లాస్ట్ వీక్కి ఇప్పటికి మీకు తేడా చూపించాలి అంటే ఇది మజిల్లో అండ్ వెయిట్లో ఈ పక్కన వీలైతే ఫొటోస్ వస్తాయి చూడండి. సో 3 kgs వెయిట్ గెయిన్ విత్ మజిల్. అంటే మజిల్తో పాటు వెయిట్ గెయిన్ అవ్వడం అనేది కొంచెం డిఫరెంట్ లేండి. మీకు ఇప్పుడు ఒకటేసారి 3 కిలోల మజిల్ ఎట్లా గెయిన్ అయిందని చెప్పి కొంతమంది హైలీ టాలెంటెడ్ పీపుల్ ఇప్పుడు ఉంటారు బయటికి. అయితే సో ఇప్పుడు నేను ముందుకు వచ్చిన టాపిక్ ఏంటంటే, నన్ను ఈ మధ్యలో కొంతమంది క్వశ్చన్ వేసారు. ఏమని అంటే, అన్న వర్కౌట్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను, ఎట్లాంటి డైట్ చేయాలి, ఎట్లాంటి వర్కౌట్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అడుగుతా ఉంటే, అరే బాబు ఫస్ట్ నీకు దీనిపైన ఒక చిన్నపాటి అవేర్నెస్ ఉండాలి. ఏంటి అంటే ఇప్పుడు ఒకటి నీకు తెలిసింది చెయ్యాలి, లేదా ఎవరన్నా చెప్తే వినాలి. నీకు సరిగా తెలియదు, ఎవరన్నా చెప్తే కూడా వినవు. ఎందుకు అంటే ఇవాళ రేపు యూట్యూబర్స్ చాలా వచ్చారు. సో నేను కూడా యూట్యూబ్లో ఇప్పుడు వీడియో రిలీజ్ చేస్తున్న రీజన్ ఏంటంటే, పెట్టిన ప్రతి ఒక్కరు నాలెడ్జ్ లేదని చెప్పి కాదు, కానీ గల్లీకి 20 మంది ట్రైనర్స్ అయితే ఉన్నారు ఇప్పుడు. సో ట్రైనింగ్లోకి రావడం మంచి, ట్రైనర్స్ వస్తే మంచిది కాదు అని కాదు, కానీ ఇదే ట్రైనింగ్ ఫీల్డ్ నేను ఎంచుకున్నప్పుడు 2004-5 టైంలో నేను ఈ ట్రైనింగ్ ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అన్నది ఏంటి అంటే, అరే ఏదన్నా పని చేసుకోవచ్చు కదా, అంటే అనవసరంగా బాడీ ఏంటిది అంటే ఏమో దాదాగిరి చేస్తావా, ఏమన్నా గుండాయిజం చేస్తావా, ఈ ఇనుప సామాన్ దుకాణాలలో పనులు బంద్ చేసేసి ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పి నన్ను కూడా అన్నారు. ఎట్లా అంటే ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా, అనవసరంగా అదేంటిది అని చెప్పి అన్నారు. కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇంప్రెస్ అవుతా ఉన్నారు, అరే మంచి ఫీల్డ్ ఎంచుకున్నావు నువ్వు, అప్పుడే అసలు కరెక్ట్ పొజిషన్లో ఉన్నావు అని చెప్పి. సో ఒకప్పుడు ఫిట్నెస్ ఇండస్ట్రీ ఎవరికి తెలియదు, అప్పుడే నేను స్టార్ట్ చేశాను 2004-2005 టైంలో. సో అప్పటి నుండి ఫిట్నెస్ అండ్ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు గల్లీకి ఒక 10 మంది ట్రైనర్స్ వచ్చారు. సో పర్వాలేదు, వస్తే కూడా మంచిదే. మరి ఒకసారి చెప్తా ఉన్నాను. సో రావడం వల్ల ఫిట్నెస్ ఇండస్ట్రీ అనేది ఇంకా చాలా మంచి స్టేజ్కి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే అట్లీస్ట్ అవేర్నెస్ అయితే వచ్చిందన్న హ్యాపీనెస్ అయితే నాకు ఉంది. ఎందుకంటే అప్పట్లో వర్కౌట్ చేయమంటే కూడా ఎవరు చేసేవాళ్ళు కాదు. వర్కౌట్ గురించి ఏదైనా చిన్నపాటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కూడా వాళ్ళు వినేవాళ్ళు కాదు. చాలామంది వాకింగ్కి ఎక్కువ వెళ్ళేవాళ్ళు, కానీ వర్కౌట్ అనేసరికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటే వాళ్ళు కాదు. ఆఫ్టర్ కోవిడ్ వచ్చి ఒక అంతకు మంచి పని అయింది. ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలామంది లోపల ఒక ఫిట్నెస్ అవేర్నెస్ అయితే క్రియేట్ అయింది. సో దాన్ని బేస్ చేసుకొని చాలామంది ఫిట్నెస్ ట్రైనర్స్ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, కొంతపాటి అంటే ఇప్పుడు బుక్ నాలెడ్జ్ ఉంటుంది. సో బుక్ నాలెడ్జ్ చూసుకొని కొంచెం చదువుకొని సబ్జెక్ట్ వైజ్గా వచ్చేసి ప్రాక్టికల్గా గ్రౌండ్లో దిగేసరికి, అంటే ఇప్పుడు ఎప్పుడైతే ట్రైనింగ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుందో ఫస్ట్ క్లయింట్ కండిషన్ తెలియట్లేదు. సో చాలామంది ట్రైనర్స్లో ఇది మీరు నోటీస్ చేసి ఉంటారు. సో చూడండి, చాలామంది క్లయింట్ కండిషన్ తెలియట్లేదు. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే, అన్ని కార్పొరేట్ జిమ్లలో ప్రజెంట్ జిమ్లోకి రాగానే ఫస్ట్ జిమ్ మెంబర్షిప్ పే చేయాలి. తర్వాత ఒక 1 వీక్ జనరల్ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఏం చేస్తారంటే 1 వీక్ తర్వాత మీకు పర్సనల్ ట్రైనింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి.
సో, ఖచ్చితంగా వారు పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వీళ్ళు వెయిట్ లాసా, వెయిట్ గెయినా ఇదంతా తర్వాత మీకు ఖచ్చితంగా పర్సనల్ ట్రైనింగ్ అనేది తీసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రెషర్ అనేది చేయడం జరుగుతుంది. నేను లైవ్‌లో చూసిన ఇది. తర్వాత వాళ్ళేమైపోతుందంటే, అరే వాళ్ళకున్నటువంటి బిజీ షెడ్యూల్‌ని బట్టి ఒకవేళ పర్సనల్ ట్రైనింగ్‌కి తీసుకుంటే ఒకవేళ కన్సిస్టెంట్‌గా టైం మెయింటైన్ చేయాలి కాబట్టి, సో నేను టైం మెయింటైన్ చేయను కదా! సో పర్సనల్ ట్రైనింగ్ ఇప్పుడు వద్దులే కొద్ది రోజుల తర్వాత చేద్దాము అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకున్నా గానీ, అప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే చాలామంది నేను నోటీస్ చేశాను. వదిలేస్తా ఉన్నారు. జిమ్‌కి రాగానే ఇంక వర్కౌట్ చేసుకుంటారు కదా! సో చేసుకోనిలే అని చెప్పి వదిలేయడం. ప్రాపర్ పోస్చర్ రాకపోయినా గానీ పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ మా టైంలో చాలామంది సీనియర్ ఫిట్‌నెస్ ట్రైనర్స్ ఈ వీడియోస్ చూసిన వాళ్ళు ఒకవేళ మీరు ఇట్లాంటి కేటగిరీలో ఉంటే కింద కామెంట్ చేయండి. దానివల్ల కొత్త ట్రైనర్స్ ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. ఏంటి అంటే ఒకవేళ వాళ్ళు పర్సనల్ ట్రైనింగ్ ఫీజు పే చేసినా, చెయ్యకపోయినా జిమ్ మెంబర్‌షిప్ ఎప్పుడైతే పే చేస్తారో వాళ్ళు మా ఇంట్లో వ్యక్తిలాగా మేము ట్రైన్ చేయడం జరిగింది. చాలా మందికి కూడా నేను ట్రైన్ చేశాను. ఒకవేళ నాతో పాటు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళుంటే కింద కామెంట్ చేయండి. తద్వారా కొత్తగా వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తది. అరే! జేపీఆర్‌ని ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చిండన్న విషయం అందరికి తెలుస్తది. అండ్ తర్వాత ఎట్లా మేము వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్‌గా ట్రైనింగ్ ఇయ్యడము, గైడ్ చేయడము. వాళ్ళు చేయాల్సింది ఏముండదు. జస్ట్ డైట్ మెయింటైన్ చేసుకొని వస్తే బావుంటుంది అని చెప్పి మాకు ఇంటెన్షన్. నా ఇంటెన్షన్. కానీ వీళ్ళు చాలామంది ఏం చేసేవాళ్ళంటే జిమ్ మెంబర్‌షిప్ మీరిప్పుడు వేలల్లో పే చేస్తా ఉన్నారు గానీ, అప్పుడు 2004, 2005 ముచ్చట నేను మాట్లాడేదేంటంటే రూ. 50-80 లాస్ట్ హైయెస్ట్ అంటే రూ. 100 జిమ్ ఫీజు. ఈ రూ. 100 జిమ్ ఫీజు పే చేసిన వాళ్ళుంటే కూడా కింద కామెంట్ చేయండి. అవునన్నా నేను ఆ టైంలో వర్కౌట్ చేసినా అని చెప్పి తెలిస్తే రూ. 50-100 లాస్ట్ రూ. 150 ఫీజుండే అప్పుడు. సో, అంతకన్నా ఎక్కువ ఫీజులైతే పే చేసేవాళ్ళు కాదు. కానీ దీంట్లో కూడా నాకేం చేసేవాళ్ళంటే వచ్చిన తర్వాత జిమ్ ఫీజ్ ఇయ్యడం తర్వాత దీన్ని పక్కన పెట్టేసి వేలు రూపాయలు పెట్టేసి ట్రాక్ తీసుకోవడం, షూస్ తీసుకోవడం వీటిపైన ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళు గానీ, మళ్ళీ జిమ్ రెన్యువల్ టైమ్‌లో మాత్రం జిమ్ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ అయినప్పటికి గూడా నా ట్రైనింగ్‌లో గానీ, మా ట్రైనింగ్‌లో గానీ అట్లాంటి ఆ ఏజ్‌లో అంటే ఆ టైంలో మేము ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో మాక్సిమం ఇట్లాంటి ట్రైనర్స్ ఎవరు గూడా అట్లా అంటే డబ్బుల మీద ఆశపడ్డ వాళ్ళు కాదు. ప్యాషనేట్‌గా అంటే నేర్పించాలి, చేయించాలి. మనం ఒక మంచి ఫిజిక్‌ని తయారు జేయాలని జెప్పి ఒక పట్టుదలతోని నేర్పించడం అనేది ఇష్టంతోని జేపిచ్చాం గాబట్టి ఎప్పుడు అట్లా డబ్బుల గురించయితే ఆలోచించలేదు. సో, దాన్ని పక్కన బెడితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి జనరేషన్‌లో ఇప్పుడు సిట్యుయేషన్ ఎట్లయిపోయింది అంటే జిమ్‌కి రాగానే డబ్బులు, పర్సనల్ ట్రైనింగ్‌కి డబ్బులు, తర్వాత న్యూట్రిషన్‌కి డబ్బులు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మరి పోనీ వీళ్ళు కన్సిస్టెన్సీగా ప్రాపర్‌గా టైమ్ మెయింటైన్ చేసి జిమ్‌కొస్తున్నారా అంటే రావట్లేదు. రీజన్ ఏంటిదంటే మోటివేషన్ లేదు. మోటివేషన్ ఎందుకు లేదు అంటే వచ్చిన తర్వాత ఎంతసేపు మంత్ అయిపోతుందా పేమెంట్ తీసుకుందామా అని చెప్పి చూస్తున్నారు కానీ ప్రాపర్ గైడ్ చేస్తున్నామా? ప్రాపర్ రిజల్ట్ వచ్చిందా అని మాత్రం వాళ్ళకు కొంచెం కూడా అవేర్‌నెస్ లేదు. సో, నేను మళ్ళీ వీడియోస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే యాక్చువల్లీ నేను వీడియోస్ అసలు చేయొద్దని చెప్పి అనుకున్నాను. అసలు ఇంక నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది. అనవసరంగా ఫిట్‌నెస్ వీడియోస్ చేయకుండా నా డివోషన్ ఛానెల్ ఉంది. సో, జీసస్ మిరాకిల్స్ ఛానెల్. సో, దాంట్లోనే వీడియోలు చేసుకుందాము. దేవుని గురించి ఓ 2 మంచి వర్తమానాలు గాని, ఏదైనా దేవునికి సంబంధించిన బైబిల్‌కి సంబంధించింది ఏదైనా చెప్దామని చెప్పి అనుకున్నాను. అది చేస్తూ ఇది కూడా చేస్తానని చెప్పి చెప్పాను లాస్ట్ వీడియోలో. సో, అది చేస్తున్నాను. ఇది కూడా చేస్తాను. ఎందుకంటే చాలా మంది లోపల అవేర్‌నెస్ లేదు. ఒక ఫిట్‌నెస్ ట్రైనర్‌ని చూజ్ చేసుకోవాలని చెప్పి. సో, నేనిప్పుడు ఈ వీడియోలో మీకు 2 క్లారిటీలు ఇస్తాను. ఒకటి మీరు ఫిట్‌నెస్ ట్రైనర్ అయితే మీరు చేయాల్సిందేంటి? ఒకవేళ మీరు ఫిట్‌నెస్ ట్రైనర్ అయితే చేయాల్సిందేంటంటే దయచేసి డబ్బుల వెనుక అసలు పడకండి ఫిట్‌నెస్ ట్రైనర్ అయితే. డబ్బుల వెనుక మీరు పడితే మాత్రం ఖచ్చితంగా మీకు క్లయింట్స్ రారు. రెండోది మీరెప్పుడైతే సరే ఒక క్లయింట్‌ని మీరు 10,000 20,000 1,00,000 వరకు చార్జ్ చేసినా గానీ పర్వాలేదు ఫస్ట్ మంత్‌లో. కానీ నెక్స్ట్ మంత్ మీకు రెన్యువల్ అయింది అంటేనే మీరు ది బెస్ట్ ట్రైనర్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఫస్ట్ మంత్‌లో వాళ్ళు మొహమాటానికి కడతారేమో 1,00,000 రూపీస్ వరకు కూడా పే చేయొచ్చు. కానీ నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే వాళ్ళు రెన్యువల్ చేయడం ఆపేసారో అప్పుడు మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. నేను ది బెస్ట్ ట్రైనర్ కాదు అని. ఎందుకు అంటే మీ లోపల ఆ టాలెంట్ లేదు అన్నమాట. ఎందుకంటే ఒక క్లయింట్ వర్కౌట్ చేసేటప్పుడు తనకి ఏ పోస్చర్‌లో ఏ పెయిన్ వస్తుంది, ఏ వర్కౌట్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అన్న విషయం మీకు తెలియకపోతే ఆ ట్రైనింగ్‌ని ఆపేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే లక్షలు లక్షలు ఫీజు తీసుకోవడం కాదు. ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మంచి రిజల్ట్ ఇవ్వడం కూడా మీ బాధ్యత. కాబట్టి ఆ ట్రైనింగ్ ఎప్పుడైతే మీరిస్తారో అప్పుడే మీరు ది బెస్ట్ ట్రైనర్ అవుతారు. సో, 1,00,000 గాని మీరు ఎంత చార్జ్ చేస్తారో అది మీ ఇష్టం. మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో, 5,000కు, రూ. 1,000కి, 2,000కి తీసుకొనవచ్చు. మీరు ఫ్రీగా కూడా చెప్పొచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ముందు ఉన్నది ఒక అపోజిట్ పర్సన్‌ని. మీరు ఏ విషయంలో కూడా మీరు డ్యామేజ్ చేయడానికి మీరెంత వరకు మాత్రం అర్హులు కాదు. వీలైనంత వరకు హెల్త్‌ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే జిమ్ మీద చాలా పెద్ద అపోహలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఎందుకు అంటే ఒక ట్రైనర్ పైన ఒక ట్రైనర్ చెప్పుకునడం స్టార్ట్ అయిపోయింది. ఆ ట్రైనర్ అట్లాంటోడు కాదు. ఆ ట్రైనర్ ఇట్లాంటోడు. ఈ ట్రైనర్ చేపించడం వల్ల మీకు ఈ పెయిన్ వచ్చింది. ఆ ట్రైనర్ చేపించడం వల్లనే మీకు ఇట్లా జరిగింది. ఆ ట్రైనర్ ఈ సర్టిఫికేషన్ వచ్చింది. ఈ ట్రైనర్ ఈ సర్టిఫికేషన్. అరే బాబు!
ఏ ట్రైనర్ ఏ సర్టిఫికేషన్ చేసినా కానీ మజిల్ అనాటమీ మొత్తం ఒకటే, బోన్స్ అన్నీ ఒకటే ఉంటాయి. ఈ ట్రైనర్ చేపిస్తే 4 బోన్లు ఎక్కువ రావు, ఆ ట్రైనర్ చేపిస్తే 4 బోన్లు తక్కువ. ఈ ట్రైనర్ చేపిస్తే మన అనాటమీ మారిపోదు, ఆ ట్రైనర్ చేపిస్తే అనాటమీ మారిపోదు. ఏ పర్సనాలిటీకి ఎలాంటి వర్కౌట్ చేయించాలో ముందు నీకు క్లారిటీ ఉంటే దానిపైన ఫోకస్ చేయటప్ప కానీ రూమర్స్ క్రియేట్ చేయడము, ఆ ట్రైనర్ అట్లా ఈ ట్రైనర్ ఇట్లా అని చెప్పి మాత్రం బంద్ చేయండి. ఫస్ట్ ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి ఫస్ట్ లెసన్ ఇది ట్రైనర్ అయితే. తర్వాత మీరు ఇంకా నెక్స్ట్ క్లాసెస్ గురించి కూడా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. ది బెస్ట్ లెక్చరర్స్, నేను మంచి క్లాసెస్ చెప్తాను, మీరు ఎట్లా గ్రో కావాలో కూడా నేను మంచి చెప్తాను. సో ఒక అన్నలాగా భావించి అడగండి, ఖచ్చితంగా తమ్ముళ్ళలాగా నేను మిమ్మల్ని భావించి నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నేను ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్స్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఈ వీడియో మీరు చూసినట్లయితే అన్న నేను మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా అని చెప్పి అంటే కింద కామెంట్ చేయండి. ఓకే, ట్రైనర్స్ని పక్కన పెడితే క్లయింట్ వచ్చేసరికి ఏంటంటే, దయచేసి మీరు ఒకవేళ క్లయింట్ అయితే ది బెస్ట్ ట్రైనర్ని చూస్ చేసుకోవడం ఎలా అని చెప్పి మీరు ఒక్క సెషన్లో డెమో తీసుకుంటే తెలియదు. ఎందుకు అంటే ఒక సెషన్లో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం ట్రైనర్స్ ఏ విధమైనటువంటి వర్కౌట్స్ అయినా కానీ చేయించవచ్చు. కానీ మీరు అనలైజ్ చేయాల్సింది ఏంటంటే, మీకు ఒకవేళ నీ పెయిన్ ఉందనుకోండి, దానికి సంబంధించినటువంటి 2-3 డౌట్స్ అడుగుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అన్నది మీకు దాంట్లో అర్థమవుతుంది ఒకటి. రెండోది, మీకు అదే రోజు వర్కౌట్ చేపిస్తున్నప్పుడు మీరు కొన్ని డైట్ టిప్స్ ప్లాన్స్ అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పే విధానంలో వీళ్ళు ప్రాపర్గా చెప్తా ఉన్నారా లేదా అన్న విషయం కూడా రెండోది అర్థమవుతుంది. మూడోది వచ్చేసి వాళ్ళ టైం సెన్స్ ఎప్పుడైనా సరే మీ టైంని, వాల్యుయబుల్ టైంని వాళ్ళు యూటిలైజ్ చేసుకునేటట్లుగా చేయించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 అవర్ మీరు వాళ్ళకి ఇస్తున్నారంటే 1 అవర్లో ఎగ్జాక్ట్లీ మీకు ఎలాంటి వర్కౌట్ చేయించాలో, ఎలాంటి రిలాక్సేషన్ చేయించాలో ఫస్ట్ వార్మప్ నుండి స్టార్ట్ చేసుకొని స్ట్రెచెస్ వరకు, రిలాక్సేషన్ వరకు తీసుకొని చేయించే బాధ్యత వాళ్ళది. కాబట్టి అదంతా వాళ్ళు చూసుకుంటారు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు కొన్ని క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు ప్రాపర్గా తను ఫిజిక్ చూసి మాత్రం అస్సలు మోసపోకండి. మీరు మంచి బాడీ ఉంది, మంచి ఫిజిక్ ఉన్నదని చెప్పి మాత్రం చూసి ట్రైనర్ని చూస్ చేసుకుంటా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఎందుకు అంటే ఫిజిక్ వల్ల మీకు ఎలాంటి రిజల్ట్ రాదు. ఎందుకంటే సెల్ఫ్గా తను చేసుకోవడము అనేది వేరు, తన బాడీ టైప్ వేరు, తను తీసుకునేటువంటి న్యూట్రిషన్ వేరు, తను తీసుకునే రెస్ట్ వేరు, తన లైఫ్ స్టైలే వేరు. తనని చూసి నేను నీలా కావాలి అని చెప్పి ఎప్పుడైతే అట్లాంటి ఫిజిక్ని చూసి మీరు చూస్ చేసుకుంటారో అప్పుడే మీరు తప్పు చేసినట్లు. వీలైతే 1-2-3 ట్రైనర్స్ దగ్గర డెమో తీసుకోండి. మీకు ఎవరు ది బెస్ట్ అనిపిస్తుందో సో వాళ్ళ దగ్గర స్టార్ట్ చేయండి. లేదు నాకు ఇంకా ప్రాపర్గా తెలియాలి, ఇంకా నేను తెలుసుకొని స్టార్ట్ చేస్తానని చెప్పి అంటే కూడా దానికి కూడా నేను కింద కామెంట్ చేస్తే నేను మీకు చెప్తాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. మంచి కంటెంట్స్ ఉన్నాయి. నాకు ఇంట్రెస్ట్ లేక పెట్టలేను ఎన్ని రోజులు కానీ. సో అనుకోకుండా నేను మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకోవడము. సో మళ్ళీ ఫిట్నెస్ ఇండస్ట్రీలోకి మళ్ళీ ఆల్రెడీ నేను క్లాసెస్ చెప్తా ఉన్నాను. నాకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ని బట్టి నేను ఎప్పుడు వీడియోస్ చేయాలి, అంత ఇంట్రెస్టెడ్గా రెగ్యులర్గా సోషల్ మీడియాలో కనిపించాలనేటువంటి నాకు ఎట్లాంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ ప్రజెంట్ ఇండస్ట్రీ ఈ విధంగా జరుగుతుందని చెప్పి నేను వింటా ఉన్నాను. చాలామంది ట్రైనర్స్ దగ్గర నుండి వింటా ఉన్నాను. ఒక 2 రకాలుగా ఎట్లా అంటే సీనియర్ ట్రైనర్స్ కూడా ఇప్పుడు క్లయింట్స్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రీజన్ ఏంటిది అంటే ఈ కొత్తగా వచ్చేటువంటి ట్రైనర్స్ ఫిజిక్ చూసా, మరి వాళ్ళు ఉన్నటువంటి మాట్లాడే తీరా అట్రాక్టింగ్ మనకు అదంతా సంబంధం లేదు. కానీ సిచ్యువేషన్ మాత్రం బాగాలేదు 2 రకాలుగా. ఒకటి ట్రైనర్స్ అయితే మాత్రం మీరు చేయాల్సింది ఏంటి, దయచేసి క్లయింట్ని దృష్టిలో పెట్టుకొని మంచి వర్కౌట్ చేయించండి. వేరే ట్రైనర్స్ మీద మీరు నిందలేయడం, అపోహలకి తీసుకురావడం, అనవసరంగా వాళ్ళ పేరు ఖరాబ్ చేయడం మీకు ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీని బట్టి కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి కావచ్చు, వాళ్ళలో మీరు 1% కూడా కాదు. కానీ నేర్చుకోవాలని చెప్పి అంటే ప్రతి ట్రైనర్ దగ్గర ఏ ట్రైనర్ దగ్గరైనా సరే ఒక కొత్తది నేర్చుకోగలుగుతాం. ఏ ట్రైనర్ దగ్గరైనా సరే ఒక చిన్న మిస్టేక్ చేయగలుగుతాం. ఎందుకంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా క్లయింట్ ఉన్నారు, నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. నా క్లయింట్ ఉన్నారు, వాళ్ళకి ప్రాపర్ స్క్వాట్ చేయడం రాదు. నేను దానికి ఆల్టర్నేటివ్గా వేరే ఏదో రకంగా నేను వాళ్ళకు స్క్వాట్ చేయించడం కోసం సబ్స్టిట్యూట్ వర్కౌట్స్ కొన్ని తీసుకొచ్చి నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ వరకు స్క్వాట్ చేపిద్దామని చెప్పి నా మైండ్లో ఉంటుంది. నేను నా క్లయింట్కి చెప్పుకొని నేను ప్రాపర్గా సబ్స్టిట్యూట్ వేరే వేరియేషన్స్ చేయించుకుంటూ నేను తీసుకొస్తాను. ఇది చూసి అదే టైంలో ఒక స్క్వాట్ చేయాల్సిన వీళ్ళు స్క్వాట్ చేయకుండా ఇట్లా చేస్తున్నారు, అసలు ఇట్లా చేస్తే వెయిట్ పడుతుందా, అసలు ఇట్లా కరెక్ట్ అయినా, అసలు ఇది వర్కౌట్ అయినా అని మీ క్లయింట్ల దగ్గర లేకపోతే వేరే ట్రైనర్స్ దగ్గర లేకపోతే దాన్ని వీడియో చూడు, ఇదంతా అవసరం లేదు. చిల్లర పనులు చేసుకుంటూ బంద్ చేసి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇది ఇంకా వీలైతే ఇంకా మంచి వీడియోస్లో కూడా మళ్ళీ కలుస్తాను. సో అంటిల్ దెన్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఎవరికైతే షేర్ చేయాలనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకా కొంచెం పెంచుతాం అనుకుంటున్నాను బాడీ, ఇంతకన్నా ఇంకా అయితే ఇక చూద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ JP సైనింగ్ అవుట్.